to all. So today we are going to discuss about vapor power cycle. Voice సరిగ్గా వినపడదులే, no problem. ఓకేనా? Vapor power cycle. తమ్ముడు వాయిస్ అనే క్లారిటీ ఉండదు. మీరందరూ మ్యూట్ లో ఉండాలి. ఒక్కళ్ళు కూడా మాట్లాడొద్దు. ఓకే? ఆల్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఆల్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, రైట్. వేపర్ పవర్ సైకిల్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ వేపర్ పవర్ సైకిల్స్ వచ్చేసరికి ఏంటంటే మనం స్టీమ్ జనరేట్ చేస్తాం కదా, స్టీమ్ జనరేట్ని మనం వేపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వేపర్ జనరేట్ అయిన తర్వాత వాటి పవర్ సైకిల్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇది ఎక్కడ మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఏంటంటే నిన్న మనం డిస్కస్ చేసుకుంటున్నట్టుగా థర్మల్ పవర్ ప్లాంట్స్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనం వచ్చేసరికి ఏంటంటే వీటిని యూస్ చేస్తూ ఉంటాము. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మనం వేపర్ కన్వర్ట్ చేయాలంటే స్టీమ్ వేపర్ కింద మారాలి అంటే మనం ఒక సబ్స్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ సబ్స్టెన్స్ ఫ్లూయిడ్ వచ్చేసరికి ఏంటంటే నేను వాటర్ తీసుకుంటున్నాను. వై వీఆర్ టేకింగ్ వాటర్ ఫర్ సబ్స్టెన్స్ ఫ్లూయిడ్, ఓకే అనేది చూద్దాం ఒకసారి. రీజన్స్ ఫర్ యూజింగ్ వాటర్ యాజ్ వర్కింగ్ ఫ్లూయిడ్. ఎందుకని మనం వాటరే వర్కింగ్ ఫ్లూయిడ్గా తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఇట్ ఈస్ చీప్. ఓకే, ఇట్ ఈస్ చీప్, ఇట్ ఈస్ కెమికల్లీ స్టేబుల్, ఇట్ ఈస్ నాన్ టాక్సిక్. ఓకే, ఇది విషయం అనమాట. అంటే మనకేంటంటే వాటర్ అయితే ఏంటంటే చీప్గా అవైలబుల్గా ఉంటుంది, అలాగే కెమికల్లీ స్టేబుల్, అలాగే ఇది వచ్చేసరికి ఏంటంటే నాన్ టాక్సిక్ మెటీరియల్. ఓకే, సో అందుకని మనం ఏంటంటే వాటర్ని లిక్విడ్ వర్కింగ్ ఫ్లూయిడ్ కింద మనం తీసుకోవటం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ఏ పవర్ ప్లాంట్. ఒక పవర్ ప్లాంట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో సెలక్షన్ ఆఫ్ ఏ పవర్ ప్లాంట్ ఏంటంటే ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ thereby reducing the running cost or operating cost may be desirable, but this would lead to increase initial or capital cost. మెయిన్ ఏంటంటే ఇక్కడ సెలక్షన్ ఆఫ్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఏంటంటే ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ బాయిలర్ అనేది యూస్ చేస్తాం. మెయిన్గా మనం ఏంటంటే స్టీమ్ ప్రొడ్యూస్ చేయడం కోసం బాయిలర్ని యూస్ చేస్తాం అనమాట. సో ఈ బాయిలర్ అనేది మనం యూజ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ సబ్స్టెన్స్ అనేది కాస్ట్తో కూడుకోవాలి. ఎందుకంటే మనకి వర్కింగ్ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువైతే మనం పవర్ ప్లాంట్ అనేది రన్ చేయడం చాలా కష్టం. సో అందుకోసం అని చెప్పేసి మన పవర్ ప్లాంట్ స్మూత్గా మనకి ఇదవ్వాలి కాబట్టి కాస్ట్ అనేది మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అండ్ హ్యాన్స్ ఎఫర్ట్స్ మస్ట్ బీ టేకెన్ టు ఆప్టిమైజ్ ది టోటల్ కాస్ట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎఫర్ట్స్ మొత్తం కూడా మనకి ఈ కాస్ట్ ఏదైతే అనుకుంటున్నామో దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక జనరల్గా చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ స్టీమ్ కన్సంప్షన్స్ దట్ ఈస్ కాల్డ్ SSC. ఓకే, సో SSC ఏంటి, ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మనం ఒక సొల్యూషన్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ థర్మల్ ఇంజనీరింగ్ పవర్ ప్లాంట్లో ఫస్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెసిఫిక్ స్టీమ్ consumption, that is called short form is SSC. ఓకే, ఈ స్పెసిఫిక్ స్టీమ్ కన్జంప్షన్ అనేది బేస్ చేసుకొని మనం ఏంటంటే ఈ పవర్ ప్లాంట్స్ అనేవి మనం డిసైడ్ చేయొచ్చు, లేదా పవర్ ప్లాంట్స్ అనేవి మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో షార్ట్ ఫామ్ ఆఫ్ SSC ఈజ్ ఈక్వల్ టు MS divided by density, net density. Okay, so that is equal to, this is called mass specific. MS is equal to mass specific, and then that is equal to MS into work done, net work done. This is called net work done. Okay, and then now we are going to see here SSC is equal to 1 by W net. You can solve this, you will get 1 by W net. So that is coming from here kg per kilo joules per
work done, net work done. So that is called here kilojoules per kg. Okay. And now here SSC is equal to 1 by W net kg per kilojoules seconds here. Okay. That is into here is we are going to convert the units only. Okay. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఇక్కడ యూనిట్స్ మాత్రమే మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ వర్క్ డన్ వచ్చేసరికి ఏంటంటే ఐ టేకెన్ లైక్ దిస్ కిలో జౌల్స్ పర్ సెకండ్ అండ్ దెన్ నౌ హియర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ కిలో జౌల్స్ పర్ కేజీ యూ కెన్ రైట్ దిస్ థింగ్ ఈజ్ ఇన్ హియర్ రైట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే 1 by W net that is equal to kg by kilowatt per second. Okay. So then SSC is equal to 3600 divided by W net. So that is called kg per kilowatt hour. Kilowatt hour. ఇక్కడ మనకి యూనిట్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్మల్ ఇంజనీరింగ్ లో మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే యూనిట్ కన్వర్షన్. సో నెట్ వర్క్ డన్ కిలో జౌల్స్ పర్ కేజీ గుర్తుపెట్టుకోండి. నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కిలో జౌల్స్ పర్ కేజీ. నౌ హియర్ 1 hour ఈజ్ ఈక్వల్ టు 3600 seconds. Okay, 1 hour is equal to 3600 seconds. Then 1 second is equal to 1 hour by 3600. Okay, so this is the unit conversion of SSC. And now we are going to see here signification of SSC. Okay, so then here signification of SSC. Look at this signification of SSC. SSC indicates size of the point smaller. Okay. Yes, silent remaining, silent, mute. Okay. Okay, right. Yes. SSC indicates size of the point smaller. The size SSC large is the network and hence for developing given power, mass flow rate of steam must be less, that is smaller the SSC. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏం లేదు చెప్తుంది మనకి ఏంటంటే డెవలపింగ్ గివెన్ పవర్ ఆఫ్ మాస్ ఫ్లో రేట్ యొక్క స్టీమ్ యొక్క పవర్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఎస్ఎస్సి వాల్యూ అనేది తక్కువగా ఉండాలి. ఓకే, సో అలా తక్కువగా ఉండటం అనేది మనం చూసుకోవాలి. సో లెస్సర్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ హ్యాన్స్ సచ్ ప్లాంట్స్ ఆర్ ప్రిఫరబుల్. ఏవైతే ఎస్ఎస్సి వాల్యూ అంటే ఈ స్పెసిఫిక్ మనం చెప్పుకున్న ఈ స్టీమ్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఎప్పుడైతే తక్కువ వస్తుందో అదే మనకి యాక్చువల్గా ప్రిఫరబుల్ అనమాట. ఓకే, ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ వర్క్ రేషియో. And now we are calculating work ratio. How to calculate work ratio? Now we are going to see how to calculate work ratio in power plants. So in here work ratio. So it is the ratio of network to the work. So that is called small RW is equal to, okay, small W is equal to W net divided by positive work. Then that is equal to W positive minus W negative. This is called network done. Okay, network done is equal to W positive minus W negative, and then divided by here is having positive work done. Okay, so then we can write down this in here. RW is equal to I can write this RW is equal to 1 minus W negative W positive. Okay, and now RW is equal to 1 minus WP by WT. Okay, right? Now here what is this అనేది మనం ఇప్పుడు చూద్దాం. Here I can write some things. W is equal to, we can calculate V into dP minus V into dP. That is called remaining, silent, mute పెట్టండి. Pump minus liquid or
compressor minus gas, that is called Vg greater than is equal to Vs. So Vc. Then here Wp, that is called pump of work done, is equal to minus, okay, minus V L dp. And then now compressor, work done of compressor is equal to, okay, minus Vg dp. And then now Wc is greater than to Wp. This is pump is less work. Pump is less work. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంప్రెసర్తో కంపేర్ చేసినప్పుడు పంప్ వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ హియర్ వి సీ సమ్ బుల్లెట్ పాయింట్స్ ఇన్ హియర్. పవర్ ప్లాంట్స్ విత్ హై వర్క్ రేషియోస్ ఆర్ preferable. Power plants with high work ratios are preferable. Okay. And then next here we see second point. Work ratio is highest for Rankine cycle. Work ratio is highest for Rankine cycle among all other cycles. Other cycles తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు వర్క్ రేషియో అనేది ర్యాంకిన్ సైకిల్లో ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ బికాజ్ ఇన్ ర్యాంకిన్ సైకిల్ పంప్ వర్క్ ఈజ్ యూజ్డ్. Because in Rankine cycle pump work is used, which consumes less work. So ఇక్కడ మనకు వర్క్ అనేది తక్కువ అవటం కోసం ఇది చేస్తూ ఉంటుంది ర్యాంకిన్ సైకిల్. అలాగే ఇంకో పాయింట్ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ ద వర్క్ రేషియో ఈజ్ అబౌట్ 0.4 to 0.6. About 0.4 to 0.6. That is, in gas turbine power plant, compressor about 40 to 60% of turbine work. This is the most important point. చూడండి, ఇక్కడ గ్యాస్ టర్బైన్ కనుక తీసుకున్నట్లయితే మనం పవర్ ప్లాంట్స్ లో వర్క్ రేషియో వచ్చేసరికి ఏంటంటే మనకి 0.4 నుండి 0.6 వరకు ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ యొక్క కంప్రెసర్ 40 to 60% ఆఫ్ టర్బైన్ వర్క్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ అనదర్ వన్. ఇన్ ర్యాంకిన్ సైకిల్ వర్క్ రేషియో ఆర్ about 0.96 to 0.98. About 0.96 to 0.98. Okay, so that means here close to unity. That is, in Rankine cycle pump consumes 2.4% of turbine work. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టర్బైన్ వర్క్ కి మనకి కొంచెం తక్కువ చేస్తుంది అనమాట. ఎంత తక్కువ చేస్తుందని అడిగితే 2.4% ఆఫ్ టర్బైన్ వర్క్ అనేది మనకి కన్జప్షన్ అనేది దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఈ ర్యాంకిన్ సైకిల్ వాడటం వల్ల. ఓకే, సో వాట్ ఈజ్ ర్యాంకిన్ సైకిల్ అనేది మనం డిస్కస్ చేద్దాం లేటర్. సో బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు సీ బ్యాక్ వర్క్ రేషియో. నౌ వీఆర్ in previous, here we see work ratio will calculate. Similarly, we are going to see here back work ratio. Okay, now I am writing here how to calculate back work ratio. Okay, back work ratio. నేను చిన్నగానే స్లోగానే చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, నో ప్రాబ్లం. మీకు డిస్టర్బెన్స్ సౌండ్స్ లేదా ల్యాక్ ఆఫ్ సౌండ్ మనకి వస్తూ ఉన్నా కూడా మీరేం వరీ అవ్వద్దు. సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న క్లాస్ని నేను యూట్యూబ్ లింక్ కూడా మన గ్రూప్లో సెండ్ చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దిస్. అండ్ నౌ హియర్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెగిటివ్ వర్క్ టు ది వర్క్. సో దట్ మీన్స్ హియర్ ఆర్ BW is equal to work done minus negative divided by work done positive. Okay, so now here RW is equal to, we know very well, W net, that means net work divided by positive work. So this is equal to positive work minus
negative work. Okay, that's divided by positive work. Then here I am written this thing 1 minus W minus negative divided by W positive. Similar as work ratio. Okay, in previous we are going to see here, this is similar way we are doing like this, and then now here that is equal to 1 minus, this is called RW. Look at this. I'm just to substitute this value. You can take this value in RBW. So the back work ratio is equal to 1 minus RBW. So this is the ratio, work ratio is equal to this one. And now how to calculate, you can ask, okay, how to calculate back work ratio? That is equal to here. Similarly, RW is same, okay. And now here we plus 1. That's it. You can take like this. You can calculate RW like this, okay. Now, next we are going to see here cycles, vapor power cycles. This is called a Carnot vapor cycle. Before going to discuss in Rankine cycle, first we should know about Carnot vapor cycle. Why Carnot vapor cycle on the auto cycles ఉన్నాయి? Why we don't use in this type of cycles in power plants? మనం ఎందుకని ఈ టైప్ ఆఫ్ cycles ని ఎందుకు మనం యూజ్ చేయటం లేదు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దాంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ యొక్క టిఎస్ డయాగ్రామ్ అనేది ఉంది ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ టిఎస్ డయాగ్రామ్. T for temperature, S for entropy. Okay, and then now here we see this is called coming the point in here. This is called point 1. The process is going 1 to 2, and again 2 to 3, and again 3 to 4. So what is this process? It means here is boiler, okay, turbine, condenser, compressor, and again boiler, like that. Okay, it will going like a one cyclic process like this. Okay, now here we see 1 to 2. You can take for example 1 to take is coming from boiler to turbine. Okay, you can imagine boiler to turbine, and then 2 to 3 is coming from condenser. Okay, 2 to 3 is coming from condenser, and then 4 to 3 to 4 is coming from here is pump. Okay, pump, and then 4 to 1. 4 to 1 is coming from here is boiler. Okay, this is called boiler. How to you can say like this? Look at this picture in here: boiler, turbine, condenser, pump. Okay, this is the cyclic process. 1, 2, 3,